హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోక్ వ్లాగ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఎర్ర గోంగూర మీడియం కట్ట తీసుకున్నానండి. ఇలా ఆకుల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. 2 పండిన టొమాటో, 15 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం, 3 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి 3-4 చెంచాల నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మిర్చి కూడా ఎక్కువనే పడుతుందండి. సో మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, అల్లం, వెల్లుల్లి వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాం. ఆకులో నుంచి నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్లు ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా నీళ్లు ఇంకేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ టమోటాలు మగ్గాయో లేదో అని ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నాకు ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇక్కడ నేను కల్లుప్పు వేసానండి. కల్లుప్పు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవద్దండి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 వెల్లుల్లి, 2 మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంతే అండి, సింపుల్ టేస్టీ గోంగూర చట్నీ. దీన్నే ఆంధ్ర శాకం అని కూడా అంటారు. దీన్ని మన తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ click the bell icon for the more videos.